మొత్తానికి ఎక్కలప్ చెప్పినట్టు అప్పు చెప్పేశారు. నేటి ధ్యానంలోనికి మనం వెళ్దాం. ఈరోజు గతంలో చెప్పినట్లుగా ప్రత్యక్ష గుడారము, టెబర్నికల్ మందిరం, దాని గురించి ధ్యానం చేసుకుని దాని యొక్క స్థితిగతిని గురించి చివరిలో చెప్తానని చెప్పాను. ఆ రీతిగానే ఈ రోజున మందిరమును గురించి ధ్యానం చేయాలని ఒక ఆశపడుతున్నాను. ఎందుకంటే ఇక్కడ మీరు గమనిస్తే, నీవు 10 తెరలతో ఒక మందిరమును చేయవలెను. ఇప్పుడంటే మనకి గోడలు, పునాదులు, తర్వాత భీములు ఇవన్నీ రిక్వైర్మెంట్ ఉంది, కానీ ప్రత్యక్ష గుడారానికి పునాదులతో పని లేదు. ఎందుకంటే అది ఇన్స్టెంట్గా దేవాది దేవుడు ఎక్కడ ఉండమంటే అక్కడ దాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఎప్పుడు అక్కడి నుంచి బయలుదేరమంటే అక్కడి నుంచి బయలుదేరాలి. కనుక వీరందరూ కూడా దేవుని యొక్క చిత్తములో నిర్మాణపు పనులను ప్రారంభించడానికి దేవుడే సమస్తమును కూడా ప్రణాళిక చేసి ఇచ్చాడు. ఏది స్వచిత్తాన నేను జ్ఞానవంతుడిని, నేను మేధావిని, నేను ఎలా కట్టేస్తాను అలా కట్టేస్తాను, దేవుడికి నాకు తెలీదా, నేను ఎన్ని చూడలేదు అన్నటి మేధస్సు ఉన్నా ఎవరు వినియోగించరు అక్కడ. ఎందుకనంటే దేవుడైన యెహోవా మాట్లాడుతున్న మాట, నీవు 10 తెరల ఒక మందిరమును చేయాలి. అవి నీల ధూమ్ర రక్తవర్ణము గల పేరిన సన్నపు నారుతో చేయాలి. అది కూడా చిత్రకారుని పనివలే కెరూబులు గల వాటిగా చేయాలి. ఎందుకనంటే ఆ తెరలు ఎలాగ ఉండాలంటే, ఒక ఆర్టిస్టు ఏ రీతిగా అయితే బొమ్మేస్తాడో ఆ రీతిగా కెరూబులు కనిపించేలాగా ఈ సన్నపు నారతో చెయ్యాలి. ఎంత కళాత్మకమైన స్థితిని ప్రణాళిక చేసి పెట్టాడో చూడండి. ఈ మందిరపు నిర్మాణంలో సన్నపు నార వస్త్రం అనేది చాలా జాగ్రత్తగా గమనించాలి. అంటే మరి ఇప్పుడు ఎందుకంటే సన్నపు నార వాడట్లేదు అని అనుకోవచ్చు మనం కదా. అయితే సన్నపు నార వస్త్రము దేనికి సూచనగా ఉందనంటే, సన్నపు నార వస్త్రము నీతి క్రియలకు, విశ్వాసమునకు గుర్తుగా ఉంది. సన్నపు నార నీతి క్రియలకు, విశ్వాసానికి గుర్తుగా ఉంది. రెండవది బంగారం. ఈ బంగారం కూడా పరిశుద్ధతకు, దైవత్వానికి గుర్తుగా ఉంది. ఎందుకనంటే ఇక్కడ వాడుతున్న ప్రతిదీ కూడా సన్నపు నార ఒకటి, బంగారం ఒకటి, వీటితోనే ఈ లింకులన్నీ ఉన్నాయి. ఎన్నెన్ని కుండీలు చేయాలి, గుండీలు లాక్ చేయడానికి ఎన్ని గుండీలు చేయాలి, ఒక్కొక్క దాన్ని ఏ విధంగా అతికి పెట్టాలి. చాలామంది స్టిచ్ చేస్తూ ఉంటారు, కుడతా ఉంటారు. చేతి కుట్టుల్లో కూడా చాలా రకాలు ఉన్నాయి. గొలుసు కుట్టు ఉంది, లేకపోతే కొన్ని బయటికి కనిపించకుండా స్టిచ్ చేసే కుట్టు ఒకటి ఉంది. తర్వాత ఏదో అంటారు సంథింగ్, మర్చిపోయాను, మా అమ్మగారి దగ్గర నేర్చుకున్నాను కానీ మర్చిపోయాను స్టిచెస్ ఎలా కుడతారు అనేది. అంటే చాలా రకాల కుట్లు ఉన్నాయి. అయితే ఇక్కడ ఒక తెరను ఇంకొక దాన్ని ఎలా కలపాలన్నాడు ఆయన. రెండింటిని కలిపితే ఒక్కటిగానే కనిపించాలి తప్ప అతుకులే కనిపించకూడదు. ఎందుకు ఈ స్థితిగతిని ఎంత ప్రత్యేకించి ఆయన చెప్తున్నాడు అనంటే, మందిర నిర్మాణము విషయమై, ఈ ప్రత్యక్ష గుడార నిర్మాణ విషయమై ఆయన చెప్తున్న మాట ఏంటనంటే, ప్రాముఖ్యంగా భూమి మీద నివసించే వారందరూ కూడా కోరుకొనిన సంఘము, దాని యొక్క స్థితిగతి ఎలా ఉండాలో ఇక్కడ సంక్షిప్తంగా నేటి దినాన్ని మనము ధ్యానించుకుంటూ ముందుకు వెళదాం. ఎందుకంటే ఈ మందిర ఆవరణము 3 భాగాలుగా ఉంది. 1 వెలుపరి ఆవరణం, 2 పరిశుద్ధ స్థలం, 3 అతి పరిశుద్ధ స్థలం. ఈ వెలుపటి ఆవరణంలో నువ్వు శుభ్రం చేసుకుని వచ్చి కూర్చోవచ్చు. పరిశుద్ధ స్థలంలో ఓన్లీ లేబుల్ మాత్రమే ఉండాలి. అతి పరిశుద్ధ స్థలంలో ప్రధాన యాజకుడు ఒక్కసారి సంవత్సరానికి వెళ్ళాలి, అంతే. ఇవి 3 క్యాడర్స్ మందిర నిర్మాణంలో.
అయితే ఈ 3 విధానాలలో కూడాను ఆ వెలుపలి ఆవరణము దాని యొక్క మెజర్మెంట్స్ ఎలాగా అని అంటే 150 అడుగులు పొడవు, 75 అడుగులు వెడల్పు, 7.5 అడుగులు ఎత్తు. దీని మధ్యలో మొత్తం అంటే ఈ స్థల విస్తీర్ణంలోనే ఈ 3 భాగాలు ఏర్పాటు చేయాలి, లేదా ప్రత్యక్ష గుడారమే ఏర్పాటు చేయాలి. 150 అడుగుల పొడవు, 75 అడుగుల వెడల్పు, 7.5 అడుగుల ఎత్తు, లేదా ఆ విస్తీర్ణంలోనే గుడారం ఉండాలి. అయితే ఈ గుడారం యొక్క పొడవు నిర్దేశించిన విధానం ఏంటంటే 45 అడుగుల పొడవు. స్థలమేమో 150 అడుగులు. 150 అడుగుల స్థలంలో 45 అడుగుల పొడవున్న గుడారము, వెడల్పేమో 15 అడుగులు, ఎత్తొచ్చి 15 అడుగులు. దీని యొక్క గుడారము లోపల 2 గదులు ఉంటాయి. ఈ 2 ఒక మందసమును తెరతో వేరుపరుస్తూ ఉంటాయి. ఈ పరిసర ప్రాంతం ఉందే పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం, అదొక గది, ఇదొక గది. ఈ రెండింటినీ మనం మీకు ధ్యానం చేసినప్పుడు చెప్పాను, మొదటి తెర రెండో తెర. మొదటి తెర ఆవరణానికి పరిశుద్ధ స్థలానికి ఉంటే, రెండో తెర పరిశుద్ధ స్థలానికి అతి పరిశుద్ధ స్థలానికి మధ్య ఉంటుంది. అందుకని 2 గదులు ఉండాలి. తర్వాత ఏమని చెప్పాడు అని అంటే, ఈ రెండింటి మధ్యన తెరతో పాటుగా ఈ మందిరము పూర్తిగా ఏ దిక్కుకు ఉండాలో తెలుసా? ఏ దిక్కుకు ఉండాలి? ఎటువైపు ఉండాలి? బైబిల్ చదివితే దిశానిర్దేశాలు తెలుస్తాయి. తూర్పు ముఖము గలదై ఉండవలెను. ఏ దిక్కు ఉండాలంటండి? ఇది తూర్పు ముఖము గలదై. అందుకని ఈ అధ్యాయం మొత్తం మీరు జాగ్రత్తగా చదవండి ప్రియులరా. మీరు చదువుతూ ఉంటే ఆయన దిశా నిర్దేశాలను పరిపూర్ణంగా దీనిలో పెట్టాడు. తూర్పు ముఖముతో ఈ మందిరం ఉండాలి. తర్వాత ఈ మందిరము తూర్పు ముఖముతో పాటుగా మొదటి గది పరిశుద్ధ స్థలమని, రెండవది పడమటి భాగముగానున్నది. రెండవది ఏంటంటే పడమటి భాగం అతి పరిశుద్ధ స్థలం అని. తూర్పు, పడమటి, ఇది చివర. ఈ మధ్యలో ముందుందేమో పరిశుద్ధ స్థలం, చివరికి పడమటి భాగంలోకి వెళ్ళిపోయేసరికి అతి పరిశుద్ధ స్థలం. ఈ అతి పరిశుద్ధ స్థలము ఈ విధంగా విభాగింపబడుతూ ఉంటే ఈ మందిర నిర్మాణ కార్యక్రమాలకి, వాటి ఉపకరణాలకి, తయారీకి ఎవరు పని చేయాలనంటే ఎవడబడతాడు చేయకూడదు. యోధా గోత్రికుడును, హామారు మనమడును, ఊరు కుమారుడైన బెసలేలు దేవుడు పిలుచుకొని ఆ మందిర పనులను చేయుటకు తనను ఆత్మజ్ఞానంతో నింపాడు. ఈ విషయంలో మీకు ఒక విషయాన్ని ప్రస్తావిస్తాను. ఎందుకనంటే దేవుడు తన ఆత్మజ్ఞానమునిస్తే దాని యొక్క నిర్మాణ విధానం ఎలా ఉంటుందో చెప్పడానికి మన భారతదేశంలోనే హంపి, అజంతా, ఎల్లోరా ఈ ప్రాంతాల్లో వాటి యొక్క నిర్మాణపు స్థితిగతులను మనం పరిశీలించినట్లయితే ఇప్పుడు ప్రస్తుతము ఇంజనీర్స్ ఎవరు కూడా అది అసలు దాని మిస్టరీ ఏంటనేది ఛేదించలేకపోయారు. గాల్లో ఏలాడే రాతి స్తంభాలు పెట్టారు, కింద నుంచి ఒక క్లాత్ అలా తీసేయచ్చు. వారు వాడింది ఏంటి? ఇప్పుడంటే మ్యాగ్నెటిజం ఇవన్నీ తెలుసు, అప్పుడు ఏమీ లేదే. ఎలా చేయగలిగారు? ఒక రాతిని రాయిలాగా ఉంచే చక్కని డిజైన్ ఎన్గ్రేవింగ్ చేస్తున్నారు ఇప్పుడు. అది కూడా పర్ఫెక్షన్ లేదు. ఎన్గ్రేవింగ్ రాయితో మీద చెక్కుతున్నారు, అది కూడా పర్ఫెక్షన్ లేదు. బట్ ఆనాటి కాలంలో శిల్పులు ఎంత నైపుణ్యత కలిగిన వారో చెప్పడానికి మీకు అర్థం కావడం కోసం వివరిస్తున్నాను ప్రియులను. అంటే దేవుడు తన ఆత్మజ్ఞానమునిచ్చి ప్రతిదీ సన్నపు నారతో నువ్వు కెరూబులు చేయమన్నాడు అని అంటే ఆ తెరలో ఎంత నీట్గా డిజైన్ చేయాలో తెలుసా? మీరు ఎప్పుడైనా మగ్గం వర్క్ చేసేవాళ్ళ దగ్గరికి వెళ్తే నాడి అనేది ఒకటి ఉంటుంది, దాన్ని నాడి అంటారు. ఒక్కసారి మగ్గం ఎలా లాగాడనంటే ఇలా 2-3 సార్లు తిరగాలి అది నాడి.
వాళ్ళు ఇలాగ అనేలోపు టకటక 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 తిరుగుతూ ఉంటారు. అందుకేనేమో యోబు భక్తుడు అంటాడు, నేతగాళ్ళని బాగా చూసినట్టు ఉన్నాడు. యోబు గ్రంథం మీరు చదువుతూ ఉంటే 6వ అధ్యాయంలో అనుకుంటాను చక్కగా చెప్తాడు, మానవుని బ్రతుకు నేత కాని నాడి కంటేనూ చాలా అతి స్వల్పంగా ఉంది అని అంటాడు. ఎందుకంటే నేతగాని నాడే మన సెకండ్ కంటే తక్కువ సమయంలో తిరుగుతూ ఉంటుంది అది. కనుక జాగ్రత్తగా గమనించండి, సన్నపు నారతో ఆ చిత్రకారుని పని చేయాలంటే ఎంత నైపుణ్యం కావాలో. ఇలాంటి నైపుణ్యత కలిగి ఉండడానికి దేవుడే జ్ఞానాన్ని ఇచ్చాడు. అందుకని మందిర నిర్మాణ విధానాన్ని మనము ఒక్కసారి పరిశీలించుకుంటూ వెళితే ఆ మందిర నిర్మాణ సహకారము ఎలాగందింది, ఎవరు చేశారు, ఎవరెవరి ద్వారా ఏం చేశాడు దేవుడు అనే దాని గురించి మనము చూడగలిగినట్లయితే ఈ మందిర నిర్మాణ సహకార విధానము గూర్చి ఇశ్రాయేలులో పురుషులేమి స్త్రీలేమి దేవుని ఆజ్ఞ చొప్పున వారు ఏమేమి కావాలో మందిరానికి దేవుని ప్రజలైన వారు పూర్తి దాతృత్వముతో మన మందిరం నిర్మాణం చేసినప్పుడు మీరు కూడా ఇచ్చి ఉంటారు కదమ్మా, ఇవ్వలేదా? ఇచ్చారు. ఎంతో కొంత దేవుడు మనకిచ్చిన సమృద్ధిలో నుండి ఇస్తూ ఉంటాం. ఖచ్చితంగా ఇవ్వకుండా ఎవరూ ఉండం. ఎందుకని? దేవుని మందిరం కొరకు నిర్మాణం కొరకు ఎక్కడ ఇబ్బంది కలగకుండా మనమే కాదు, అనేక సంఘాల వారు, అనేక దూర ప్రాంతాల్లో ఉన్న మన బంధువులు వాళ్ళందరూ కూడా ఇచ్చారు. కానీ ఇక్కడ జాగ్రత్తగా చూస్తే ఇశ్రాయేలు ప్రజల్లో పురుషులేమి స్త్రీలేమి దేవుని ఆజ్ఞ, ఇదిగో పలానా అవసరం, మనకి పలానా ఉపకరణం చేయించాలి, ఇంత బంగారం అవసరం, ఇంత వెండి అవసరం, ఇంత ఇత్తడి అవసరం తీసుకురావాలని అంటే ఉలోమంట తెచ్చేసేవారు. పూర్వకాలాన సారి పెట్టినప్పుడు ఖచ్చితంగా ఎత్తడి బిందులు ప్రాధాన్యం. ఎత్తడి బిందులు లేకుండా సారి బయలుదేరదు. ఇప్పుడు ఏంటంటే అన్నీ కూడా సేమండి, స్టీలు ఇవే అమ్మా. ఇప్పుడంతా కూడా ఎలాగైపోయింది, పూర్వకాలం అంటే ఈ బ్రాంచ్ ఏమి చెప్పాను ఇప్పుడే, బ్రాంచ్ ఇత్తడి కరగబెట్టి ఇంకో వస్తువు చేయొచ్చు. అల్యూమినియం వాళ్ళు కరగబెట్టి ఇంకో వస్తువు చేయొచ్చు. ప్రతిదీ ఉపయోగపడుతుంది. బట్ విలువైన ఖనిజం ఏదైనా ఉంది అని అంటే అది బంగారం. ఆ బంగారము ఇందాక చెప్పాను దైవత్వానికి సూచనగా ఉంది. దానితో ప్రతిదీ కూడా ఇక్కడ గుండీలు కూడా 50 గుండీలు ఒక్కోదానికి, దాన్ని బంగారంతోనే చేయాలి. డబ్బులు లేవు కదండి, ఎత్తడితో చేసి కానిచ్చేద్దాం, అది ఇది ఒకే రంగు కదంటే కుదరదు. చెత్త చేయాలి, అది మానే. దేవుని విషయంలో, దేవుని సన్నిధి విషయంలో, దేవుని మందిరం విషయంలో రాజీ పడకూడదు. ఎందుకో తెలుసా? దేవుడు చెప్పిన నిర్దిష్టమైన స్థితి. అందుకని ఈ విషయాన్ని మనం జాగ్రత్తగా చూస్తే పాపులను రక్షించుటకు దేవాది దేవుడు ఏమేమి కార్యక్రమాలు చేశాడో అక్కడ మనము దాని ద్వారా అంటే మందిర నిర్మాణ పనులు మనం తెలుసుకుంటాం. ఎలాగా అంటే వారందరూ అవి తీసుకొస్తుంటే చాలా ఆశ్చర్యం కలిగింది. ఇప్పుడు మందిరంలోకి అనౌన్స్మెంట్ ఇచ్చామని అనుకోండి, సపోజ్ నేను ఇప్పుడు నుంచో చెప్తున్నాను, నాకు సౌండ్ సిస్టమ్ సరిగా ఉండాలి, బలిపీఠం మీద కావలసిన ఉపకరణాలు ఉండాలి, ఈ క్లాత్స్ మార్చేయాలి, అన్ని రంగులు లేటెస్ట్గా మనం సిద్ధపరచాలి, ఇలాంటివి రిక్వైర్మెంట్స్ ఉన్నాయి. తర్వాత ఈ బెంచెస్ కూడా ఆ మధ్యలో ఉన్న ఆ స్పేస్ను ఫిలప్ చేసి నీట్గా చేసేయాలి, ఎక్కువసేపు కూర్చుంటుంటే ఇబ్బందికరంగా ఉంటుంది. ఇవన్నీ అనౌన్స్మెంట్ చేశాను. స్పందిస్తారా? ఎక్కడ ఊరుకోమ్మ, బలి తలకాయ ఊపుతున్నావు. వాళ్ళు చేయరా? ముందొచ్చే మాట ఏంటో తెలుసా? వాళ్ళు చేయరా అని. ఇక్కడ దైవ భయం కలిగినోడు ఎవడో చేస్తాడని ఎదురు చూడడు. గుర్తుపెట్టుకో, దైవ భయం కలిగినోడు, దేవుని ఎడల విధేయత కలిగినవాడు, దేవుని ఆజ్ఞకు లోబడేవాడు ఎప్పుడు కూడా వాళ్ళు చేయాలి ఏడ చేయాలని అండవు. నీ వంతు నువ్వు చేయగలిగితే చేయి, లేదా మానే. రెండే చేయగలవా? నువ్వు చేయగలిగినంత మట్టుకు చేయి, లేదా నోరు మూసి కూర్చో.
ఎదుటివారిని బ్లేమ్ చేయాల్సిన నెసెసిటీ లేదు అక్కడ. అందుకనే ఆశ్చర్యకరమైన స్థితిలోనికి వీరు, అనగా ఎవరు, ఇశ్రాయేలు ప్రజలు ఆశ్చర్యకరమైన స్థితిలోనికి వాళ్ళు వెళ్ళారు. అయితే ఈ ఆశ్చర్యకరమైన స్థితిలో ఉన్నటువంటి స్థితిగతి ఏంటంటే ప్రత్యక్ష గుడారము మందిరములో జరిగే వివిధమైన సేవలు, మందిరములకు గల వివిధమైన పేరులు, మందిర నిర్మాణానికి ఆత్మీయమైన వివరణను గురించి మనము పరిశీలిస్తే, ఈ మాట చెప్పి నేను ముగించేస్తాను. ఎందుకనంటే ఇది ఓరల్గానే వెళ్తుంది. రెఫరెన్సెస్ కంటే కూడా దాని కొలతలు, దానికి వాడిన ఉపకరణాలు ఇవే మనము తెలుసుకోవాల్సి ఉంటుంది. అందుకనే మందిర నిర్మాణములో ఉన్నటువంటి ఈ సన్నపు నార వస్త్రాలు దేనికి సాదృశ్యంగా ఉన్నాయి? అవి కూడా నీలి ధూమ్ర రక్త వర్ణాలు దేనికి సూచనగా ఉన్నాయి? ఒకదాని తెరను ఇంకొక దానితో అతకబడటం దేనికి సూచనగా ఉంది అని అంటే, ఈ విషయాలన్నీ కూడాను కొరింథీ మొదటి పత్రికలో 12వ అధ్యాయంలో 12 నుండి 27 వచనాల భాగంలో చెప్తున్నాడు. క్రీస్తులో కలగబోయే ఐక్యతను గూర్చి అక్కడ ప్రస్తావిస్తున్నాడు. క్రీస్తులో కలగబోయే ఐక్యతను గూర్చి ప్రస్తావిస్తూ ఉన్నాడు. అయితే ఆ క్రీస్తులో కలిగే ఐక్యత ఎలాగుండాలి అని అంటే, మీరు గమనించండి, 10 తెరలు కూడా ఎటువంటి కొలతలు ఇచ్చాడండి? 10 తెరలు కూడా ఎలా ఉండాలన్నాడు? ప్రతి తెర పొడుగు 28 మూరలు, ప్రతి తెర వెడల్పు 4 మూరలు, ఆ తెరలన్నిటికీ ఒక్కటే కొలత. దేవుని మందిరంలోకి వచ్చినప్పుడు ఇది విశ్వాసులను సూచిస్తుందండి. ఈ మెజర్మెంట్ అనేది విశ్వాసుని సూచిస్తుంది. నువ్వు మందిరంలోకి వచ్చాక నీ దగ్గర డబ్బు ఉందా, లేకపోతే నువ్వేమైనా గొప్ప కార్యాలు చేసేవాడువా, లేదా బయట పలుకుబడి ఉన్నవాడువా అనేది మందిరంలో అవసరంలా. ఇక్కడికి వచ్చిన తర్వాత అందరూ కూడా సమానమే, అందరూ కూడా ఐక్యత కలిగే ఉండాలి. అందరం కూడా సేవించేది ఒక్కడనే, అందరము ఆరాధించాల్సింది ఆయన్నే. కనుక ఇక్కడ తన మన పరభేదాలు అనేది లేవు. దానినే సూచిస్తుంది. ఇదేంటి? ఈ యొక్క తెరల కొలత. తర్వాత మనం గమనిస్తే ఈ తెరల కొలతల్లో ఈ నీల ధూమ్ర రక్తవర్ణ, నీలము ధూమ్రం అంటే ఏంటండి? హ్యాష్ కలర్. రక్తవర్ణము టొమాటో రెడ్, మేబీ, ఐ హోప్. రక్తవర్ణం బ్లడ్ ఏ కలర్లో ఉంటుందండి? ఐదర్ మెరూన్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఈ కలర్స్ అన్నీ కూడా దానిలో పొందుపరిచినప్పుడు, ఉదాహరణకి నేను వేసుకున్న షర్ట్ ఉంది, దీనిలో వైట్ కలర్, బ్లూ కలర్, బ్లాక్ కలర్ ఉన్నాయి. 3 కలర్లు దీనిలో ఉండటం బట్టి ఈ డిజైన్ వచ్చింది, ఈ చెక్స్ వచ్చింది. అంతేగాని పూర్తిగా వైటే ఉందనుకోండి, డిజైన్ కనిపిస్తుందా? ఇప్పుడు మరి అక్కడ కెరూబులు చిత్రకారుని పనిలే కనిపించాలంటే ఈ రంగులు వాడాలి. ఆ రంగులన్నీ కూడా ఒకదానితో ఒకటి అనుసంధానింపబడుతూ సరైన విధానంలో పొందుపరిస్తేనే చిత్రకారుని పని అనేది బయటపడుతుంది. కనుక మనలో కూడా దేవుడు ఒక్కొక్కరిని, అందరినీ సమానంగా చేశాడు. ఒక్కొక్కరికి ఒక్కొక్క తలాంతు ఇచ్చాడు. అందరికీ ఒకటే తలాంతు. ఒకరికి పాటలు పాడే తలాంతు ఇస్తే, ఒకరికి సంగీత వాయిద్యాలు వాయించే తలాంతు, ఒకరికి సంగీత వాయిద్యాలు వాయించే తలాంతు ఉంటే ఒకరికి నాయకత్వం వహించే తలాంతులు, ఒకరికి నాయకత్వం వహించే తలాంతులు ఉంటే మరొకరికి బోధన చేయగలిగిన తలాంతు. ఇలాగా ఒక్కొక్కరికి ఒక్కొక్క తలాంతు ఇచ్చాడు. అందరూ అన్నీ నాకే వచ్చు అని అనుకుంటూ కుదరదు, అన్నీ నేనే చేస్తానంటే కుదరదు. ఒక్కొక్కడికి ఒక్కొక్క తలాంతు ఇచ్చినట్లే ఒక్కొక్కడి మీద ఒక్కొక్క బాధ్యతను ఇచ్చాడు దేవుడు. అతి పరిశుద్ధ స్థలం యొక్క విధి విధానం వేరు, పరిశుద్ధ స్థలం యొక్క విధి విధానం వేరు, వెలుపటి ఆవరణం యొక్క విధి విధానం వేరు. ఇది అది 3 కూడా కలిస్తేనే ప్రత్యక్ష గుడారం. కాబట్టి ఇది పరిశుద్ధ స్థలమే అని అంటే కుదురుతుందా? మాట్లాడండి. ఇప్పుడు దీనిలో ఇది పరిశుద్ధ స్థలము, అది అతి పరిశుద్ధ స్థలము, ఇది ఆవరణం.
ఇదంతా కలిపితేనే ప్రత్యక్ష గుడారం. ఇప్పుడు ఇది కూడా పరిశుద్ధ స్థలమే అనొచ్చా? కాదు. ఎలాగంట? అలాగ అనాలి అని అంటే దేవుడే చెప్పాలి కదా, ఇది ఆవరణం కాదు, ఇది కూడా పరిశుద్ధ స్థలం అని. ఆయన చెప్పకుండా నువ్వు నేను అలా చెప్తాం? చెప్పకూడదు, చెప్పలేదు. ఎందుకు? ఆయన ఏమన్నాడు? ఇది వెలుపటి ఆవరణం. వెలుపటి అనే మాటలో మీరు గమనించాలి, పరిశుద్ధతకు బయట పాప పంకిలమైన స్థితిలో ఉన్నవారు ఉండేది, బయట ఉన్నది. ఈ పరిశుద్ధ స్థితిలోకి ఎప్పుడు వస్తారు? బలులు అర్పించటం ద్వారా బలిపీఠం దగ్గరికి వచ్చి దాని రక్తం తీసుకున్న తదుపరి యాజకుడు పరిశుద్ధ స్థలంలో ప్రోక్షించిన తర్వాత ఏం చేస్తాడు? మరలా ఎవరైతే తీసుకొచ్చారో అతని మీద ఈ ప్రోక్షణ చేసినప్పుడు వారు పరిశుద్ధపరచబడతాడు. జాగ్రత్తగా గమనించి. అందుకని మందిరములో ఉన్నటువంటి ఆత్మీయ నిర్మాణమును గూర్చి మనం జాగ్రత్తగా ఆలోచిస్తే, ఈ మందిర ఆత్మీయ నిర్మాణము దాని యొక్క సహకార విధానము కూడా ఎలాంటిది అని అంటే ఆయన తెలియపరుస్తున్న విషయాన్ని నేను ఈ మాట చెప్పి నేను ముగిస్తాను. ఏంటి ఆ మాట అని అంటే, మందిర సహకారంలో ప్రతి ఒక్కరు కూడా దాతృత్వాన్ని తెలియపరిచారు అని చెప్పాను. అయితే ఈ దాతృత్వము తెలియపరచటంలో ఉన్నటువంటి ఆంతర్యం ఏంటనంటే, ప్రతి హృదయాన్ని ఆయన పరిశీలిస్తున్నాడు, పరిశోధిస్తున్నాడు. ఎందుకనంటే నువ్వు దేవునికి ఇస్తున్నాకే ఇష్టపడుతున్నావా, పుచ్చుకోవడానికి ఇష్టపడుతున్నావా అనే దాని గురించి నువ్వు ఆలోచించాలి. ప్రభువారు అన్యుడైనటువంటి లూకా ద్వారా రాయిస్తూ పుచ్చుకొరుట కంటే ఇచ్చుట ధన్యము అని తెలియపరిచాడు. మనము ఇచ్చుట కంటే పుచ్చుకొరుట ధన్యము అని మనం మాట్లాడుకుంటున్నాం నేటి దినాల్లో. అంటే నువ్వు ఇచ్చేవానిగా ఉన్నావా, పుచ్చుకునేవానిగా ఉన్నావా? సొలొమోను కూడా అంటాడు, నీవు ఇచ్చువానిగా ఉంటావు, నీ చెయ్యప్పుడు పై చేయగానే ఉంటుంది. దేవుని ఆజ్ఞలు పాటించేవాడు, దేవుని మార్గంలో నడిచేవాడు ఎప్పుడు కూడా వాడు తలగా ఉంటాడు తప్ప తోకలా ఉండడు. నీ చెయ్యి పైన ఉంటుంది తప్ప కింద ఉండదు. నువ్వే స్థితిలో ఉన్నావు దానిని నిర్దేశిస్తుంది. ఈ మందిర నిర్మాణం యావత్తు కూడా మన ఆత్మీయ బ్రతుకుల్ని నిర్దేశిస్తుంది. కనుక ప్రియ దేవుని బిడలారా, మనందరము కూడా ఈ మందిర నిర్మాణం యొక్క స్థితిగతులను అక్షర రూపంలో చూడకూడదండి. చాలామంది ఏం చేస్తారని అంటే, ఇక్కడ ఎలాగుందండి, ఇక్కడ ఇలాగే కదండి అని అంటూ ఉంటారు. అక్షరము చంపును, ఆత్మయే జీవింపచేయను. అక్షరము తెలిసిన వారికి పరిశుద్ధ గ్రంథాన్ని ఇస్తే అక్షర రూపంలోనే చదువుతాడు. కానీ ఆత్మీయంగా ఎదుగుతున్న వాడికి దీన్ని ఇస్తే ఆత్మీయ భావనను గ్రహించుకుంటూ చదువుతాడు. రెండింటికి చాలా తేడా ఉందండి. అక్షరంతో చదవటం వేరు, అక్షరాన్ని ఆత్మీయ భావంగా మనం మలుచుకుని గ్రహించటం వేరు. ఇప్పుడు మందిరం గురించి చెప్పాను. మందిరం దేనికి సూచనగా ఉంది అని అంటే, అయ్యా దేనికి సూచనగా ఉంది మందిరం? ఏమని చెప్పాను? మందిరము దేనికి సూచనగా ఉంది? విశ్వాసి యొక్క జీవితానికి సూచనగా ఉంది. ఆ విశ్వాస జీవితంలో ఎలాంటి బ్రతుకు ఉండాలయ్యా అని అంటే, ఐక్యత అనేది సంతరింప చేయబడాలి. ఇప్పుడు ఆ గుడారం నిర్మాణం చేయబడాలంటే ఈ 10 తెరలు కూడా ఒకదానితో ఒకటి అనుసంధానింపబడితేనే గుడారం ఏర్పరచబడుతుంది. అందుకనే మనం దీన్ని పిలుస్తున్నామే. ఇప్పుడు దీన్ని ఏమంటున్నామండి? మనం బయట నుంచి దీన్ని చూసి ఏమని పిలుస్తున్నాం? చర్చ్. ఇట్స్ నాట్ మందిరం, చర్చ్ అని ప్రొనౌన్స్ చేస్తున్నాం మనం. చర్చ్ అనే పదము గ్రీకు భాషలో చూస్తే ఎక్లేషియా. అంతే. దాని భావం ఏంటంటే విశ్వాసుల గుంపు, సమూహం అని అర్థం. అంటే వారందరూ కూడా ఐక్యతతో కలిసి దేవునిని మహిమపరిచే, ఆరాధించే స్థలం అది. కనుక ఈ మందిరము దేన్ని రిప్రజెంట్ చేస్తుందంటే మన యొక్క సహవాసాన్ని, మనలో ఉన్న ఐక్యతను, మన హృదయాంతరంగాన్ని, ప్రతిదాన్ని ప్రస్ఫుటంగా బహిర్గతం చేస్తుంది. కనుక మనందరము అట్టి ఔన్నత్యాన్ని కలిగి దానికి ఉన్నటువంటి నియమావళిని అనుసరిస్తూ ముందుకు వెళ్ళడానికి పరిశుద్ధాత్మ బిడ్డను కృప దయచేయును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచి ప్రార్థనలు ఏకీభవిద్దాం.
సర్వశక్తిమంతుడైన దేవా, నీకు వందనాలయ్యా. ఈ ప్రాతకాలమున నీ పాద సన్నిధికి రావడానికి అవకాశం ఇచ్చారు. నీ సన్నిధి మాతో ఉంచారు, అందును బట్టి వందనాలు. ఇంత దనుక నీ యొక్క కృప చొప్పున మేమందరము కూడా నిన్ను ధ్యానించుకోవడానికి, నిన్ను స్తుతించుకోవడానికి మీరు ఇచ్చిన తరుణాన్ని బట్టి, సమయాన్ని బట్టి వందనాలు. ప్రియ ప్రభా, ఇదిగో ప్రభా, నీ యొక్క చిత్తములో మేమందరము కూడా నీ పాదముల చెంత చేరి ఉన్నాం. నీ సన్నిధి మాతో ఉంచండి నాయన. నీ అనలేని ప్రేమను మాకు బయలుపరచండి. మరి ప్రత్యేకముగా మేము పరిశుద్ధ స్థలములో ఉన్నామని ఎరిగి ఆ పరిశుద్ధ స్థలములో నడుచుకున్న విధానమును మాకు బయలుపరచండి తండ్రి. ఆ పరిశుద్ధ స్థలము యొక్క విధి విధానాలను గౌరవిస్తూ దానికి తగిన జీవితాలు మేము జీవించడానికి కృప దయచేయండి దేవా. ఇదిగోనైనా మమ్ములను మాత్రమే కాక ఇంకనూ రక్షణ మార్గంలోనికి రాని అనేక మంది సహోదరి సహోదరులు ఉన్నారు. వారందరినీ మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాం. నీ కృపలో ప్రభా వారందరికీ నీ కనుదృష్టి సారించి నీ యొక్క కృపను అనుగ్రహించి నీ చిత్తములో ఎవరెవరు ఏ ఏ అక్కరలతో ఇబ్బంది పడుతున్నారు ప్రభా, కుటుంబ పోషణ విషయంలోనూ, వారి యొక్క గమనముల విషయంలోనూ, జీవన విధానమును కొనసాగించుకున్నటలోనూ నీ చిత్తమును బయలుపరచండి తండ్రి. నీ యొక్క కృప చొప్పున మమ్మల్ని దీవించండి, ఆశీర్వదించండి. ఇదిగో నాయనా, నీ యొక్క సన్నిధి మాకు బయలుపరచండి ప్రభా. నీ యొక్క కృప మాకు చూపించండి. మేమేమై ఉన్నామో కేవలము నీ కృప వల్లనే అయ్యున్నామని మేము విశ్వసిస్తూ నీ చిత్తము చొప్పున నడుచుకోవడానికి మా హృదయాంతరంగాలు ఎటువంటి మాలిన్యము లేకుండా పరిశుద్ధతను, నీ దైవత్వమును ఆపాదింపబడిన వారిని ఉండడానికి కృప చూపించండి నైనా. బలహీనులైన వారిని బట్టి ప్రార్థన చేస్తున్నాం. బలహీనతల నుండి సంపూర్ణ ఆరోగ్యమును, స్వస్థత విడుదలవ్వండి. ఇరుగు ఇబ్బందులతో బాధపడుతున్న వారిని బట్టి ప్రార్థన చేస్తున్నాం. వారందరికీ నీ ప్రభా సంతృప్తిని, నెమ్మదిని దయచేయండి. అలాగనే ప్రభా, ఎంతమంది బిడ్డలైతే అవసరతలో ఉండి ప్రార్థన కోరి ఉన్నారో వారందరి నిమిత్తమై ప్రార్థన చేస్తుంది. వారి అవసరతలు తీర్చండి ప్రభా. విద్యను అభ్యసిస్తున్న బిడ్డలకు జ్ఞాన వివేకములను మీరు దయచేయండి ప్రభా. జీవనోపాధి కొరకై న్యాయమైన వృత్తులను చేస్తున్న వారికి నీ శక్తినివ్వండి. అలాగే ప్రభా, వ్యాపారములు చేస్తున్న వారికి నీ సమృద్ధినివ్వండి. ఉద్యోగాలు చేస్తున్న వారికి నమ్మకత్వాన్ని దయచేయండి. ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్న వారికి నీ చిత్తాన్ని బయలుపరిచి చక్కని ఉద్యోగం ఇవ్వండి. అలాగే నే ప్రభా, ఎంతమంది బిడ్డలైతే ఎగ్జామ్స్ కొరకు సిద్ధమవుతున్నారు వారందరికీ జ్ఞానము, తెలివిని, జ్ఞాపక శక్తిని, ఆరోగ్యమును దయచేయండి. అలాగే నే ప్రభా, వైద్యులను బట్టి నాయన, పోలీసు వ్యవస్థను బట్టి నాయన, అలాగే నాయన న్యాయ వ్యవస్థను బట్టి, అలాగే నాయన మండల రెవెన్యూ కార్యాలయాన్ని బట్టి, రిజిస్టర్ కార్యాలయాన్ని బట్టి, పంచాయతీ వారిని బట్టి ప్రభా, అలాగే తండ్రి ఎంతమంది బిడ్డలైతే నేను ఎరుగక ఇంకనూ లోకంలో ఉన్నారు మా యొక్క సహోదరి సహోదరులు, మరి ప్రత్యేకంగా హైందవ సహోదరి సహోదరులను, మహమ్మదీయ సహోదరి సహోదరులను రక్షణ మార్గంలో నడిపించి నీ కృప దయచేయండి. నీ సన్నిధి ఇవ్వండి. మేమందరము ప్రభ మానవ జాతిలో ఉన్నామని, ఆత్మ సంబంధముగా మేమందరం ఒక్కటేనని గుర్తెరిగి నడుచుకోవడానికి నీ కృప చూపించి మీరే మహిమ, ఘనత, ప్రభావం పొందుకోమని యేసయ్య నామములో వేడుకొనుచు ఈ ప్రాతకాల దీవెనలు మాకు మెండుగా దయచేస్తారని వినయముతో ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక. నీ రాజ్యము నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరును గాక. మనిదిన ఆహారం నుండి మాకు దయచేయం. మెడల అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించు. శోధనునికి తేకాదృష్టిని తప్పించు. రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరము నీవైనవి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువును రక్షకుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మనిత్య సహవాసము, కాపుదల మనం చేసిన ప్రార్థనలకును ఏకీభవించుచున్న మీకును ఈ సౌండ్ సిస్టమ్ ద్వారా పాలిభాగం పొందుతున్న ప్రతి ఒక్క బిడ్డకును సదా తోడై ఉండి దీవించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. కృపా